సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, వెంటనే నా నుదుటిని తాకు తల్లి, నీకు రాబోయే గురు పౌర్ణమి లోపల నీ కోరిక నీ చేతిలో పెడతాను, నీకు కావాల్సింది నీ చేతిలో అందిస్తాను తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఏం చెయ్యాలో తెలియక సతమతం అవుతున్నావా బిడ్డ? నువ్వు ఒక కట్టుబాటులో ఉన్నావు, కానీ అది నీకు ప్రశాంతతని ఇవ్వటం లేదు. అందువల్ల దానికి దూరంగా ఉండు తల్లి. నువ్వు చేసే పనులు అందరికీ నచ్చాలని లేదు, కాబట్టి వేరొకరి గురించి ఆలోచించవద్దు. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. నువ్వు ఏం చెయ్యాలో అలాగే చెయ్యి. నీకు తోచనప్పుడు నా నుదుటిని తాకు తల్లి. ఆలస్యం చెయ్యకుండా నా నుదుటిని తాకు బిడ్డ. నా నుదుటిన నీ తలరాతని రాసి ఉన్నాను బిడ్డ, కాబట్టి నా నుదుటిని తాకు. ఇక నువ్వు ఏ పని చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. ఇక నీకు అడ్డు ఎవరు చెప్పు? నువ్వు తలపెట్టిన ప్రతి పని నీకు విజయవంతం అవుతుంది తల్లి. నీకు ఓటమి అనేదే ఉండదు బిడ్డ. ఇతరులు చెప్పేటివి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అయ్యో వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉండవద్దు తల్లి. ఏ పనైతే తలపెట్టావో ఆ పనిని పూర్తి చేయి బిడ్డ. కాబట్టి నా నుదుటిన రాసిన నీ తలరాత ప్రకారం నీ పనిలో ఎలాంటి ఆటంకం ఉండదు. నీకు జయం తథ్యం తల్లి. నువ్వు చెయ్యాలనుకున్న పనిని ఈ రోజే ఆరంభించు. నువ్వు గురు పౌర్ణమిలోగా నీకొక మంచి విజయం అందిస్తాను. ఆరంభించు బిడ్డ, ఆరంభించు. నీ సాయి అనుగ్రహం పూర్తిగా నీకు గెలుపుని చేకూరుస్తుందమ్మా. నేను కూడా నీకు అండగా ఉంటాను. నీ ప్రశాంతవంతమైన జీవితం నీకు ఇస్తాను. కానీ నువ్వు చేసే పనిలో శ్రద్ధగా చెయ్యి. శ్రద్ధ లేని ఏ పనైనా సరే వృధాగా అయిపోతుంది. అలాగే సబూరితో ఉండు. నమ్మకం లేని మనిషి ఎప్పుడూ ఎదగలేడు. కాబట్టి ఈ రెండు ఒక బంగారు నాణ్యాలు అని గుర్తించుకో. నీ జీవితానికి బంగారు బాట వేస్తానమ్మా. నీ జీవితంలో కొన్ని నీ మనసుకి ఆనందాన్నిస్తాయి, కొన్ని సంఘటనలు బాధపడేలా చేస్తాయి. ఆనందానికి పొంగిపోకు, దుఃఖానికి కృంగిపోకు. రెండిటినీ సమానంగా చూడు. నీ కుటుంబం గురించి అస్సలు దిగులు పడవద్దమ్మా. నీకు అన్నీ వచ్చే చేరుతాయి. నిన్ను నీ కుటుంబానికి కాపలాగా నేనుంటాను తల్లి. నా నుదుటిన తాకిన నీకు ఎలాంటి కష్టమూ ఉండదు. రాబోయే అత్యంత పవిత్రవంతమైన గురు పౌర్ణమి రోజుకి నీ కష్టాలు కరిగిపోతాయి బిడ్డ. నీ బాధలు అడుగంటిపోతాయి. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా. ఆ రోజు చెప్పావు నువ్వు ధన్యవాదాలు బాబా అని నా దగ్గర చెబుతావు తల్లి. నీ ఆశలు కోరికలు అన్నీ ఈరోజు నీ ముందు ఉన్న గురు పౌర్ణమికి నీ జీవితంలో కూడా ఒక వెన్నెలలాగా నిండు పున్నమిలాగా ప్రకాశిస్తాయి. చెయ్యగలనా లేనా అనే సందేహం లేకుండా నువ్వు చెయ్యాలనుకున్న పనిని ఆరంభించు తల్లి. నమ్మకంతో ఉండు. నీ ఆశ నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావని అనుకోవద్దు. అన్నీ ఒకరోజు మారుతాయి తల్లి. తప్పకుండా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు నీ జీవితానికి ఆనంద వెలుగును తీసుకొస్తుంది. కొద్ది రోజులుగా నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావు. నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు కదా బిడ్డ. నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతిదీ నాతో పంచుకో. నీ మనసులో బాధ తగ్గుతుందమ్మా. బాబా నా కష్టాన్ని చూస్తున్నావా, కానీ ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని అంటున్నావా తల్లి? కష్టం వెనుక ఆనందం వచ్చే తీరుతుందమ్మా. ఆ ఆనందం నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నీ ఆనందాన్నంతా నేను దాచిపెట్టి నీ దోసిట్లో పోస్తాను తల్లి. ఇంకొక విషయం, నీ జీవితాన్ని నీ కోసం జీవించు, వేరొకరి కోసం జీవించవద్దు. నీ జీవితం నీ కోసం, నీ వాళ్ళ కోసం, నీ ఆనందం కోసం జీవించు. నీకు కావాల్సిన వాళ్ళందరూ ఉండాలి. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదిస్తూ జీవించినట్లు. వేరొకరు ఏమనుకుంటున్నారో అని
ఇతరుల కోసం జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు జీవిస్తావు తల్లి? కాబట్టి ఎలాంటి ఆలోచనే పెట్టుకోవద్దు. గురు పౌర్ణమి రోజు నీకు నా షిరిడీ నుంచి నీకు ఆశీస్సులు అందిస్తానమ్మా. నీకు ఎప్పుడూ కష్టం రాదు. నా నుదుటిని చూడు తల్లి, ఓం అనే ఓంకారం ఉంటుంది. ఆ ఓంకారమే నీ జీవితానికి ఆకారంగా ఏర్పడుతుంది తల్లి. అలాంటి నా నుదుటిన తాకిన నీకు ఓంకారంతో పాటు అదృష్టాన్ని కూడా ఇస్తాను. ఇక రాబోయే గురువారం రోజు ఇవి గురువాకులు తల్లి, ఇవి అబద్ధం కాదు. కావున ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో. విజయం నీ వెనకాలే పంపిస్తాను. ఈ నా గురువాకులు నమ్మి నీ పని ఆరంభించు తల్లి. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి, అంతా శుభమే కలుగుతుంది. నమ్మకంతో చెయ్యి, నీకు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.